ఫ్రెండ్స్ టెక్నో 1726 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 14, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus Ace 3Vని చైనాలో నెక్స్ట్ వీక్ లాంచ్ చేయబోతున్నారు. ఇదే ఫోన్ ఇండియాలో ఏప్రిల్ ఎండింగ్కి తీసుకొని రావచ్చు. ఫోన్ వచ్చేసరికి నాట్ 4గా రావచ్చు. OnePlus Nord 4గా ఇండియాకి అయితే రావచ్చు. నాట్ CE4 ఏప్రిల్ 1కి తీసుకొని వస్తున్నారు. నాట్ 4 వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్కి మోస్ట్లీ ఇండియాకి అయితే రావచ్చు. ఈ ఫోన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 5400 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కొన్ని లీక్స్ ఈ ఫోన్కి సంబంధించి. ఈ ఫోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి నెక్స్ట్ వీక్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ చూసుకుంటే సైడ్ బార్ లాగా కనిపిస్తుంది. టచ్ బార్ మీరు యాపిల్ మ్యాక్బుక్ ప్రోస్లో చూస్తూ ఉంటారు. ఇట్లాంటి టచ్ బార్ వీళ్ళు పేటెంట్ ఫైల్ చేశారు. ఇది ట్యాబ్కి తీసుకొని వస్తారు, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్కి తీసుకొని వస్తారా, ఫోల్డబుల్ ఫోన్స్కి తీసుకొని వస్తారా, ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ టచ్ బార్ యూస్ చేసి మనం వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, కెమెరాని యాక్టివేట్ చేయొచ్చు, ఫ్లాష్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఏమైనా యాప్స్ అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడ. సో వీటిని అయితే మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మొత్తం నీట్గా పేటెంట్ అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది తెస్తే నాకు తెలిసి ఫోల్డబుల్ ఫోన్స్లో అలా చూడొచ్చేమో, కానీ ఐఫోన్స్లో మోస్ట్లీ దీన్ని చూడలేకపోవచ్చు మనం. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో గేమింగ్ ట్యాబ్ని తీసుకొని వచ్చింది. లెనోవో అంటే మనకి గేమింగ్ అని గుర్తొచ్చేది లిజియాన్ సిరీస్. ఈ సిరీస్లో వీళ్ళు ఒక ట్యాబ్ని అయితే లాంచ్ చేస్తారు. ఇది ఇండియాకి మోస్ట్లీ రాకపోవచ్చు. ఇది నార్మల్గా అయితే వీళ్ళు యూరోప్లో లాంచ్ చేస్తారు. ఇది కాస్ట్ వచ్చేసరికి 54,000 ఉంది అక్కడ కాస్ట్, ఒక ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. అండ్ దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే వచ్చేసరికి వీళ్ళు Quad HD+ డిస్ప్లే యూస్ చేస్తారు. 8.8 ఇంచ్ డిస్ప్లే, 2.5K డిస్ప్లే ఇది, కాకపోతే LCD డిస్ప్లే ఇది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు iQ Neo 7 Proలో కూడా చూడొచ్చు. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6550 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 13 MP కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది. ఇది ట్యాబ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇది ఏషియాలో కూడా తీసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏషియా అంటే ఇండియాకి కూడా ఏం తీసుకొని వస్తారేమో చూడాలి. ఇండియాకి మోస్ట్లీ రాకపోవచ్చు, ఎందుకంటే లెనోవో ఫోన్స్ ఇండియాలో రావట్లేదు. ట్యాబ్ వస్తాయని మనం ఊహించడం కష్టమే. ల్యాప్టాప్స్ అయితే వస్తున్నాయి. ల్యాప్టాప్స్ మార్కెట్ ఉంది వాళ్ళకి. ఫోన్స్ అంతకుముందు బాగుండేవి. లెనోవో ఫోన్స్ అంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు 2016 ఆ టైంలో లెనోవో ఫోన్స్ చాలా బాగుండే. తర్వాత మరి ఎందుకు లెనోవో మొబైల్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయిందో నాకైతే అర్థం కాదు. నెక్స్ట్ మనకి స్పాటిఫై యూస్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్. నార్మల్గా స్పాటిఫైలో మనకి చిన్న వీడియోస్ చూసుకోవచ్చు. ఒక మనకి రీల్స్ లాగా ఉంటాయి కదా, చిన్న వీడియోస్, లాంగ్ ఫార్మాట్లో వీడియోస్ చూడడానికి అయితే ఉండేది కాదు. ఇప్పుడు స్పాటిఫై దీమే వర్క్ చేస్తుంది. స్పాటిఫైలో తొందరలో మీరు లాంగ్ ఫార్మాట్ వీడియో కూడా చూడవచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత టైం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ లాంగ్ వీడియోస్ కూడా మీరు స్పాటిఫైలో ఫ్యూచర్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి OpenAI అంటే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. నెక్స్ట్ వీళ్ళు ఇంకా అడ్వాన్స్ వర్షన్ సోరా మీద వర్క్ చేస్తున్నారు. తొందరలో దాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ దాని మీద వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాగ్నిషన్ అనే కంపెనీ డెవిన్ అని చెప్పేసి ఒక AI చాట్ బాట్ని తీసుకొని వస్తుంది. ఇది చాట్ జీపీటీ 4తో కంపేర్ చేసినా కానీ 12% ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది చాలా డేంజరస్ అనమాట. ఇది నార్మల్గా కోడింగ్లో ఉపయోగపడుద్ది. మీరు హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా ఇది రీసాల్వ్ చేస్తుంది. చాలా పనులు అయితే చేయగలదు. ఈవెన్ ఇది ఏదైతే ఇట్లాంటి దానిలాంటి చాట్ బాట్ని కూడా ఒకటి తయారు చేసుకోగలదు. సో అంత పవర్ఫుల్ అనమాట ఈ డెవిన్ అనే చాట్ బాట్. వీళ్ళు చెప్తుంది వచ్చేసరికి ఇది ఇంజనీర్స్కి చాలా బాగా ఉపయోగపడుద్ది, కోడింగ్లో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఎంత అడ్వాన్స్ చాట్ బాట్ వచ్చిందంటే మాత్రం చాలామంది ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే చాట్ జీపీటీ వల్ల చాలామందికి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి అడ్వాన్స్ AI వస్తే పరిస్థితి ఏందో చూడాలి. మరి నెక్స్ట్ మనకి సామ్సంగ్ జెట్ ఫ్లిప్ 6కి సంబంధించి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. జెట్ ఫ్లిప్ 6 ఏదైతే కవర్ స్క్రీన్ ఉందో దాని సైజ్ కూడా పెంచబోతున్నారంట. నార్మల్గా లాస్ట్ టైం మనం జెట్ ఫ్లిప్ 5 చూసుకుంటే 3.4 ఇంచ్ ఉండేది, దాన్ని ఇప్పుడు 3.9 ఇంచ్కి పెంచబోతున్నారు. దాంతోపాటు కొన్ని ఫ్లిప్ ఫోన్ కోసం సపరేట్గా AI ఫీచర్స్ కూడా దీనిలో తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీంతోపాటు అప్డేట్స్, ఇప్పుడు సామ్సంగ్ అప్డేట్స్ ఇస్తుంది కదా, ఎక్కువ సంవత్సరాల అప్డేట్స్ అయితే ఇస్తుంది. 7 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే రావచ్చు. ఇవి జూలై ఎండింగ్లో అంటున్నారు. ఆగస్టులో కూడా కాదు. ఈ ఫ్లిప్ ఫోన్స్ జూలై ఎండింగ్లోనే మనం సామ్సంగ్ నుంచి చూడొచ్చు. ఫ్లిప్ 6, జెట్ ఫోల్డ్ 6 అండ్ ఈసారి ప్రో మోడల్ కూడా ఉండొచ్చు అంటున్నారు జెట్ ఫోల్డ్ సిరీస్లో. అది కూడా చూడాలి ఎలా ఉంటుందో. అంటే అల్ట్రా మోడల్, ప్రో కాదు అల్ట్రా అంటారు వీళ్ళు, అల్ట్రా మోడల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఒకటి రింగ్ వీళ్ళు టీచ్ చేశారు కదా, స్మార్ట్ రింగ్ సామ్సంగ్ది, గెలాక్సీ రింగ్. సో అది కూడా వీళ్ళు ఇదే జూలై ఎండింగ్లో తీసుకొని రావచ్చు గెలాక్సీ ఈవెంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్లో మీరు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఇప్పుడు పెద్ద స్క్రీన్లో టీవీలో చూడొచ్చు. ఎక్స్లో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అంటే మీరు ట్విట్టర్, ఇది ఎక్స్ అంటే ఏదో అనుకున్నారు. ట్విట్టర్లో మీరు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఉన్నాయి కదా, వాటిని ఎయిర్ ప్లే చేయొచ్చు. మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది, ఎయిర్ ప్లే ఆప్షన్. ఓన్లీ ఐఫోన్స్ మాత్రమే. ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే ఏం చెప్పట్లేదు వీళ్ళు. ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా తొందరలో తీసుకొని రావచ్చు, కానీ ప్రజెంట్ అది ఐఫోన్స్కి వర్క్ అయితే మీ టీవీలో ఎయిర్ ప్లే ఉండాలి.
మీ ఫోన్లో నుంచి డైరెక్ట్ మీరు క్యాష్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మోటో అడుగుతున్నారు. నేను S23 అల్ట్రా వాడుతున్నాను. S24 అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వచ్చు ఏ ఫీచర్స్ కోసం, లేకపోతే S24 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్ S23 అల్ట్రాకి అప్డేట్లు ఏమైనా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మీ క్వశ్చన్ చూశాను, దాని తర్వాత న్యూస్ కూడా వచ్చింది. శాంసంగ్ అయితే అఫీషియల్గా రోల్అవుట్ చేస్తుంది S23 సిరీస్కి అండ్ ట్యాబ్ S9 సిరీస్కి, జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5 వీటన్నిటికీ. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొరియాలో అండ్ అమెరికా ఇట్లా కొన్ని దేశాల్లో అయితే వీళ్ళు రోల్అవుట్ కూడా చేశారు. కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఇప్పుడు మీరు లాస్ట్ జనరేషన్ S సిరీస్లో కూడా చూడవచ్చు. అంటే సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్ అండ్ లైవ్ కాల్ ట్రాన్స్లేట్ కానివ్వండి, అండ్ మనం ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు చూసారు, ఫోటో ఎడిటింగ్ ఫీచర్ జనరేటివ్ AI అని ఉంటుంది. సో అది కూడా తీసుకొని వస్తున్నారు. అండ్ దీంతోపాటు నోట్ అసిస్ట్ ఈ ఫీచర్స్ అన్నీ ఇప్పుడు ఏదైతే మీరు S24 సిరీస్లో చూసారో వాటిని ఇప్పుడు S23 సిరీస్ కూడా తీసుకొని వస్తున్నారు. ఏషియన్ కంట్రీస్కి, ఇండియా లాంటి కంట్రీకి రావాలంటే మాత్రం 1 మంత్ పడుతుంది. మార్చ్ ఎండింగ్ అని అంటున్నారు, చూడాలి. ఒక 1 మంత్ లోపు అయితే మీరు S23 సిరీస్లో ఏ ఫీచర్స్ అయితే చూడొచ్చు. సో మళ్ళీ మీరు S24 అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మన ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు, టోటల్గా చాలా యాప్స్ని, వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది. ఇవన్నీ పాన్ సంబంధించిన వెబ్సైట్స్, యాప్స్ అనమాట. దాదాపు 18 OTT ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసేసింది. ఉల్లు, ఆల్ట్ బాలేజ్ వదిలేసి మిగతావన్నీ బ్యాన్. అండ్ దాంతోపాటు 10 యాప్స్, 19 వెబ్సైట్స్, 57 సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ కంప్లీట్గా బ్యాన్ చేసి పడేసింది. ఇవన్నీ చెప్పా కదా పాన్ సంబంధించిన వెబ్సైట్స్, అందుకని చెప్పేసి బ్యాన్ చేసేసారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M1 నార్మల్గా ఇది అమెజాన్లో 75,000 రూపాయలకి వస్తుంది. విత్ ఆఫర్ వచ్చేసరికి 5,000 రూపాయలు HDFC కార్డు ఉంది, 70,000 రూపాయలకి వస్తుంది అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఇది నార్మల్ సెల్లింగ్ ప్రైజే 66,999 రూపాయలకి అమ్ముతున్నారు. కాకపోతే దీని మీద ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు 3,350 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నార్మల్గా 63,649 రూపాయలకి అయితే వస్తుంది. మంచి ప్రైస్కి మ్యాక్బుక్ ఎయిర్ M1 అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మరిన్ని డీల్స్ చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిలో వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ మీకు ఇంకా మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు 22 డాగ్ బ్రీడ్స్ని అయితే బ్యాన్ చేసింది ఇండియాలో. ఈ డాగ్స్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఇండియాలో బ్రీడింగ్ చేయకూడదు, ఫ్యూచర్లో మేబీ ఇండియాలో కనిపించకపోవచ్చు. దీనిలో కొన్ని పాపులర్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి. రాకీ గారిని పక్క పెట్టాలని చెప్పేసి రాకీ గారు ఉన్నారనుకోవద్దు, రాకీ గారు మిస్ అయ్యాడు, కొద్దిగా జస్ట్లో మిస్ అయ్యావు రాకీ గారు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. రాకీ గారు లేడు కానీ రాట్ వీలర్ మంచి బ్రీడ్ ఇది. సో దీన్ని బ్యాన్ చేశారు, పిట్బుల్ని బ్యాన్ చేశారు. ఇట్లాంటి బ్రీడ్స్ ఇండియాలో ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు, వీటిని అయితే బ్యాన్ చేశారు. అండ్ చాలా ఉన్నాయి, 22 బ్రీడ్స్ ఉన్నాయి మొత్తం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న లిస్ట్ అయితే చాలా వరకు అయితే డాగ్స్ని అయితే బ్యాన్ చేసింది గవర్నమెంట్ అయితే. మరి కొన్ని డేంజరస్ రాట్ వీలర్ కానీ, పిట్బుల్ కానీ కొద్దిగా డేంజరస్ డాగ్స్ అవి. వాటిని సరిగ్గా ట్రైనింగ్ అయిపోతే మాత్రం హ్యూమన్స్ కూడా హార్మ్ చేయొచ్చు అవి. మేబీ ఆ ఉద్దేశంతో బ్యాన్ చేశారని చూడాలి. చాలా వరకు అయితే 22 డాగ్ బ్రీడ్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాన్ అయిపోయినాయి. అండ్ వీటికి ఒకవేళ పెంచుకుంటుంటారు కదా, వాళ్ళు మాత్రం వీటికి స్టెరిలైజింగ్ చేయమంటున్నారు. అంటే పిల్లలు పుట్టకుండా కార్యక్రమాలు చేయమంటున్నారు అన్నమాట. వీటికి ఫ్యూచర్లో ఈ బ్రీడ్స్ ఉండకుండా చూడండి అన్నట్లుగా చెప్తున్నారు. కొత్తగా బ్రీడ్ చేయడం కానీ, ఇంపోర్ట్ చేసుకోవడం కానీ చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. భయపడిపోయేవరాకి లిస్ట్లో నువ్వు లేవురా, జస్ట్ మిస్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ. అరా కరోడా నీదే న్యూస్ కొట్టేసిందిరా. అదేం చేయాలి, ఏం కాలేదా నువ్వు పడేసి మళ్ళీ వస్తుందాన్ని అయితే దీని కింద కూర్చోబెట్టమే బెటర్ రా. నేను సరదా కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా.